नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। मल्काजगिरी के एमपी अटाला राजेंद्र ने मांग की है कि चुनाव में दी गई 6 गारंटियों पर विचार किया जाए और उन्हें लागू किया जाए। मल्काजगिरी के एमपी अटाला राजेंद्र बीजेपी नेता टी राजेश्वर राव, सीताराम नाइक और अन्य लोगों ने वरंगल में बीजेपी नेता एराबेली प्रदीप राव के घर पर आयोजित एक मीडिया कॉन्फ्रेंस में हिस्सा लिया। लोगों का विधानसभा से भरोसा उठ गया है। जमीन हड़पने वाले सरकार के साथ मिलकर लूटपाट कर रहे हैं। उन्होंने कहा कि रेवंत रेड्डी तेलंगाना में लूटा गया एक एक पैसा दूसरे राज्यों में ट्रांसफर करने की योजना बना रहे हैं। 6 गारंटियों राजेंद्र ने मांग की है कि सरकार को इस बारे में सोचना चाहिए और इसे अभी लागू करना चाहिए। దయచేసి ఎవరు మాట్లాడదు. ప్రజలు ఎన్నికకి కేటాయించిన కుర్చీలు ఉన్నాయి, దయచేసి అందరూ కూర్చోవాలి. 15,000 రూపాయలు ఇస్తా. కేవలం భూమి కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, లీజ్ ఫార్మర్లకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి. కౌలు రైతులకు లేదు, ఈ ఉన్న ఫార్మర్లకు కూడా ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఇచ్చి నిన్న ఆయన ఆరుబాటు చేసి డబ్బు ఎంత భూమి ఉన్నా ఒక ఎకరానికి మాత్రమే డబ్బులు వేసుకుంటారు చెప్తాం. ఊళ్ళో రైతుల మాట ఏంటంటే, ఏం చేస్తాం బిడ్డ, కొండ నాలుకకు మంది ఇస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా రేవంత్ రెడ్డికి అధికారం కట్టిపెట్టిన పాపానికి ఇలా మా రైతు బంధు రాకపోయినా. కళ్యాణ లక్ష్మి చెక్కులు టైంకు రావు. కళ్యాణ లక్ష్మికి ఇంకే 4 లక్షల రూపాయలు తీసారు. ఎంత తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. బంగారం దేవుడు ఎరుగు. 1 లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ కూడా టైంకు రావాలి. ఇవాళ ఎంత దారుణం అంటే ఈ విషయాలు అసెంబ్లీ చర్చకు రావు. ఏమైనా వ్యక్తిగతమైంది వీళ్ళు లేచిన పడైనా మంత్రులంతా ఇంకా మరి మాట్లాడతాను. మళ్ళీ మంత్రులు మాట్లాడే వీళ్ళు మాట్లాడుతారు. కూడబలుకున్నట్టుగానే ఏ చట్ట సభల మీద అయితే ప్రజలకు గొప్ప విశ్వాసం ఉంటుందో, సమస్యల పరిష్కార వేదికలుగా భావిస్తారో, అదొక ప్రజాస్వామికమైన పవిత్ర దేవాలయాలుగా భావిస్తారో, అలాంటి సభల మీద ఇలా విశ్వాసం కోల్పోయింది. మన గురించి చర్చలు జరగవు, మన సమస్య గురించి పట్టించుకోరు. వింటే సైలెంట్ అయిపోయిన ప్రజలు ఎక్కడ లేకపోతారు. తొండ పరువు ఎరువు దాకా పోతే గిట్టే 2028 నవంబర్ వరకే కదా అధికారం కట్టించారు. ఇది ఒకటే ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంట్, విద్యార్థి పథకం, యో పాలసీ, ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు 2,500 రూపాయల మహిళలకు అకౌంట్లలో పెన్షన్ లాగా ఇస్తా అనేది కానీ, 2,000 రూపాయల పెన్షన్ ఏం పిషాది 4,000 ఇస్తానని కానీ, 4,000 పిషాది ఎంత 6,000 ఇస్తానని కానీ నాలాంటి వాడు మాట్లాడిన అన్నాడు. ఎంత సాధ్యమైంది రేవంత్ రెడ్డి గారు, సాధ్యమైందా అని. ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాద్లో ఒక పీస్ ల్యాండ్ అమ్మితే, ఇంత ల్యాండ్ అమ్మితే 40,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి. హైదరాబాద్ ఇంత రిచెస్ట్ ల్యాండ్ అని చెప్పి అసలు